ప్రైజ్లో అందరు బాగున్నారు కదా? మినపకాయ అయిపోయిందా? మినపకాయ సాగిందా? ఇంకా సాగబోతుంది కదా? అందరు బాగున్నారు కదా? ఎండలు ఇప్పుడే ఆరంభమైనాయి. ఏం బాధపడకండి, ప్రార్థన చేస్తున్నాం. ఎండలు మమ్మల్ని ఏం చేయవు. దేవుడు ఉండగా మరి వాళ్ళ ప్రభుత్వం అయితే మేలో మనం కూడా మీటింగ్లు పెట్టుకుందాం అనుకుంటున్నాం. ప్రార్థన చేయండి. 3 రోజులు బాప్తిసాలు కూడా అంటే నీళ్లు లేవు కాబట్టి ఆగినారు. మీరు బాప్తిసమే కంగారు పడకండి, బాప్తిసాలు ఇస్తాం. తర్వాత ప్రభుత్వం అయితే మరి మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సమయంలో మనం ప్రభు శరీరం ప్రభు రక్తంలో పాలు పొందక ముందుగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. బైబిల్లో నాకెళ్ళి చూడండి. బైబిల్లో ముందు చదువుదాం. రోమేలు రాజు పత్రిక రోమేలు రాజు పత్రిక 5వ అధ్యాయం 3-4 అందరమే కలిపి చదువుదాం. అందరం కలిపి చదువుకుందాం. రోమేలు రాజు పత్రిక అపోస్తలుడైన పౌలు రోమేలుకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం అందరం కలిపే చదువుదాం నిదానం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమ యందు అతిశయపడదుము. ప్రభు తన లేఖన భాగంలోని మనందరితో మాట్లాడుగాక. సమయంలో నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మీరు ఏమనుకోరు కదా? మాట్లాడండి. ఏమనుకోరు కదా? పరిశుద్ధమైనటువంటి బైబిల్లో ఓర్పు కలిగినటువంటి స్త్రీ ఎవరు? ఓర్పు కలిగిన స్త్రీ, ఓర్పు కలిగిన స్త్రీ చెప్పండి. కొంతమంది పేర్లు ఎవరు? పెద్దగా చెప్పండి. ఈ మధ్యలో నేను కొంచెం పెద్దవాడిని అయిపోయినాను, కొంచెం చెవుడు వచ్చింది. మీరు పెద్దగా చెప్తే కనపడింది. చెప్పండి. ఓర్పు కలిగిన స్త్రీలు. బ్రదర్స్ కూడా చెప్పండి. ఏం కాదు. నేను వాక్యం చెప్తాను రా. కొంచెం సంగతి నాకు తెలిసి మీకు తెలిసిన అడిగి తీసుకొని తర్వాత చెప్తాను. ఓర్పు కలిగిన ఎవరు? బైబిల్ ఓర్పు కలిగిన స్త్రీలు. చెప్పండి. ఏం కాదు. ఎవరు? నయోమి. ఇంకా చెప్పండి. ఏం కాదు. చెప్పండి. అసలు ఎస్తేరు. ఇంకా మాట్లాడండి. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది అంతో ముత్యము కన్నా. సరే, ఇప్పుడప్పుడే ఎవరు మాట్లాడండి. ఏం కాదు. మనం ఇప్పుడు ఎట్లంటే నేను వాచ్ చేసినట్టు వాచ్ చేసినట్టు మనం అందరం కొట్లాడుకున్నట్టు కాదు, కానీ ముచ్చట చెప్పుకున్నట్టు ఉండాలి. నేను అడుగుతున్న ముచ్చట మనం ముచ్చట చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పండి. ఓర్పు కలిగే స్త్రీలు ఎవరెవరు చెప్పండి. ఓర్పు కలిగే స్త్రీ అందరూ ఓర్పు కలిగే స్త్రీ ఎవరు? బైబిల్లో సంగతి అవుతుంది. నేను బైబిల్లో సంగతి అడుగుతున్నా. ఇందాక ఎదురు చెప్పారు. రూత్ అంట, నయోమి అంట, ఎస్తేర్ అంట, ఇంకా అన్న, ఇంకా మరియమ్మ, ఇంకా అభయగారు. ఇంకా చెప్పండి. ఏం కాదు. బ్రదర్స్ కూడా తెలిసిన వాళ్ళు చెప్పండి. ఏం కాదు. తెలిసిన వాళ్ళు చెప్పండి.
ఎవరు ఎవరు చూడండి. సరే, సమయం ఎందుకు పాడు చేసుకోద్దాం. అత్తమామలు ద్వేషించిన కాపం చేయొచ్చు, తోడికోడళ్ళు ద్వేషించిన కాపం చేయొచ్చు, అన్నదమ్ములు ద్వేషించిన కాపం చేయొచ్చు, రక్త సంబంధాలు ద్వేషించిన కాపురం చేయొచ్చు, ఎవ్వరు ద్వేషించిన కాపురం చేయొచ్చు. భర్త ద్వేషిస్తే మాత్రం చాలా కష్టంతో కూడింది. ఇంకా అంతకు మించింది, భర్త ద్వేషిస్తే కాపురం చేయలేదు. ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమై ఉంటుంది. వాక్యంలో చూడండి, అందరూ ద్వేషించారండి, అందరూ ద్వేషించారు. ఎట్లంటది? అత్తమామలో ఒకరైనా ఏదన్నా మాట అన్నారంటే వెంటనే పోయి అన్నయ్యకో లేకపోతే తమ్ముడు వాళ్ళకి చెప్పి, నేను అసలు ఉండనే ఇంట్లో వెళ్ళిపోతాను. ఆమె మాత్రం మాట్లాడి ఎవరు ద్వేషించినా చిన్న ఛాయి కూడా చెప్పి తల్లిదండ్రులు చెప్పలేదు, తండ్రికి పోయి చెప్పలే, ఎలాగ నా భర్త నన్ను ఇలా ద్వేషిస్తానని చెప్పలేదండి. అంత ఓర్పు కలిగిన స్త్రీ. ఓర్పు దేవుని వాక్యం ఉంది. ద్రోహ కార్యాలంట సహించుదంట. ఓర్పు దోహ కార్యాలని చూడండి, అందరూ ద్వేషించారు. మనమైతే ఏం చేస్తాం? ఒకసారి ఆలోచించుకోండి. మీరైతే ఎలా ఉంటారు? మీ మామ లేదా మీ అత్తో ఒక చిన్న మాట ఉందనుకోండి, ఏం చేస్తారు? లేదబ్బా, మన కాపురం మనం చేసుకుందాం, మనం పెట్టు. వాడు కని పెంచి పెద్ద చేసుకొని ఎంత చేసి విద్యాబుద్ధులు నేర్పించుకొని కడుపులో తీసి దాసి పెట్టుకొని పెంచుకున్న కొడుకుని ఏరుపెట్టి చేసేదాన్ని. ఏరుపెట్టి చేసింది. రేపు నిన్ను కూడా ఏడిపిస్తాను, రేపు నీ కొడుకును కూడా తప్పనిసరిగా ఏరుపెట్టిస్తాను. పెట్టరా పెడతారు, పెట్టరా తప్పనిసరిగా పెట్టిస్తాను. అంటే లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, చిన్న విషయంలో కలిసి ఉండేటువంటి సందర్భం లేనటువంటి. ఎక్కడైనా చూడండి, ఏ ప్రాంతంలో చూడండి, విశ్వాసం అని చెప్పుకుంటారు కానీ విశ్వాసం కాదు, పాడు కాదు, విశ్వాసమే విశ్వాసం. మామూలు కాదు. ఒక చిన్న విషయం ఓర్చుకోలేదు విశ్వాసం అయితే. దయచేసి నేను 2 చేతులు మీకు దండం పెట్టి చెప్తున్నాను. మీ అత్తమామల మీ కుటుంబం ఉంటూ మీ తల్లిదండ్రులకు ఎప్పుడు తీసుకెళ్ళి చెప్పబాకండి. ఇక్కడ బైబిల్ స్త్రీ అందరూ ద్వేషించారండి. ఆఖరికి భర్త కూడా ద్వేషించాడు. ఎంత కాపం చేసిందండి? వాళ్ళందరూ ద్వేషించే కాపం చేయొచ్చు, అంతే కదా? అగెలుకోండి, చూడండి, ఏం కాదు బ్రదర్స్ కూడా. ఇప్పుడు అందరూ ద్వేషించిన భర్త ద్వేషించాడండి. భర్త ద్వేషిస్తే కాపం చేస్తుందంట. 6 కొడుకులు కనుక్కుంది. 6 కొడుకులు కానీ ఎట్టకంది. భర్త ద్వేషిస్తే, అక్క ద్వేషిస్తే, తల్లిదండ్రులు ద్వేషిస్తే, అందరూ ద్వేషించిన 6 కొడుకులు కనుక్కుంది, ఒక కూతురు కంది. ఏమ్మా, అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? మీకు అర్థమవుతుందా? ఏమి తలకాయలు పోకండి, చెప్పండి. ఎంత కాపురం చేసింది మీరు చెప్పండి. ఇప్పుడు కోడలు మీరు, ఇక్కడ మీరు. ఇప్పుడు మీ ఇంట్లో నువ్వు ఎంత కాపురం చేయగలుగుతావు? చేస్తావా? నువ్వు చేస్తావా? భర్త ద్వేషిస్తే చేస్తావా? వాళ్ళు ద్వేషిస్తే చెప్పడం చేస్తావు అనుకో. చూడండి, వాక్యం ఎంత అద్భుతండి. ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనం. చూడండి, ఈ స్త్రీ ఎంత ఓర్పు కలిగి. చూడండి, ఉంచుకున్నది కాదు, తెచ్చుకున్నది కాదు, పెళ్లి తాలుబట్టు కట్టినాడు యాకోబు. ఏమ్మా, ఏడు బయట నుంచి వచ్చింది కాదు, లేయా జబ్బు కలది, అయినా గుణవంతురాలు, ప్రార్థనా పరురాలు అని చెప్తాను నేను. బైబిల్ అంతట్లో ఎక్కడన్నా కనుకని ఎంత ఓర్పు కలిగినటువంటి స్త్రీ కారణం ఉండాలి. ఓర్పు కలిగిన ఉండొచ్చు కానీ లేయా
ఎంత ఓర్పు కలిగిందంటే అందరూ ద్వేషించిన అమ్మా మళ్ళీ చెబుతున్నా, ఏదో పెళ్ళప్పుడు సంతోషం కాదు. ఒక అత్తమామను ద్వేషించవచ్చు, 6 మందిని ద్వేషించవచ్చు, ఎవరు ద్వేషించిన కాపురం చేసినటువంటి స్త్రీయే విశ్వాసం. ఆ స్త్రీయే ఓర్పురాలు. అంతేకాని అందరూ ఓర్పులంతా ఒట్టి అంతా దేవుడి పిల్లలు చెప్తారు కానీ ఒట్టిదే. ఆ కులము ఈ కులము ఈ మతం ఆ మతం వీళ్ళు ఏం కులం? ఎవరికి కులం అండి? ఎక్కడ కులం ఉందండి? యేసు ప్రభు కులమా? చెప్పండి. అసలు కులమేంది? మన కులమేంద్రా? అది చెప్పండి, మీరు చెప్పండి. కులం ఉంది అసలు? కులం అంటే ఏంటి? మా కులంలోనే కావాలి. ఎవరు చెప్పాడు బైబిల్లో? అందుకనే అంటే జరిగింది. కులం వచ్చిన దాకా జరుగుతూనే ఉంటుంది. నేను చెప్పేది ఆలోచించండి. లేయామ ఏమనలేక ముసుకేశారు, తాలుబొట్టు కట్టించేశారు. ముసుకేశారు, పిల్లల్ని పడుకోలే, ఆమె చూడలే, ఈమె చూసుకోలే. దాన్ని ఇప్పుడు అందరు పెట్టుకొని ముసుగులు వేసుకొని ఎవడెవడే చేసుకో. అది వేస్తే మనకు అవసరం. అది వద్దు, అది కథ వద్దు ఇప్పుడు మనం చెప్పేది. ఇప్పుడు ముసుగేసింది తెలుసుకున్నారు కాదు. లేయా ప్రథమ భార్య, అన్నిటికీ హక్కు కలిగింది. అయినా ద్వేషించబడిందండి. ద్వేషించబడిన స్త్రీ ఆరుగురు కొడుకులు కన్నా ఉందండి. ఒక కూతురు కన్నండి. ఎంత బోర్కొచ్చండి. ఉండాలంటారా? విశ్వాసంతో ఉండాలంటారా? మాట్లాడండి. ఉండాలంటారా? ఎక్కడన్నా చూసారా? మీరు చూసారా? ఉండాలంటారా? మనవాడు ఒట్టికి ఏదో పారుతుందంట, ఏది వాడికి వచ్చి రాని 2 మాటలు చెప్పేసి వాడికి తగాది పెట్టించి వాళ్ళ అమ్మోళ్ళకి నాయన వాళ్ళకి గాహం చేసి అదెట్ట స్త్రీ? అదెట్ట పవిత్రత? అదెట్టది విశ్వాసాన్ని కాదు. మోకరించాలి. తిట్టారు, అత్తమాలు తిట్టారండి. నేను చెబుతున్నా, తిట్టారు. మోకాళ్ళ మీద చూడండి. లేయా ఆయన వైపు చూసిందండి. అది ఆయన చేసిన పని. ఎవరు ద్వేషించా? భర్త కూడా ద్వేషించినా యేసయ్య వైపు చూసింది. చదవండి, ఇప్పుడు చదవండి. లేయా ద్వేషించబడ్డ ప్రయోజనా. నువ్వు ఎవరు చూసారట? నువ్వు ద్వేషించబడితే ఎవరు చెప్తారు? మాట్లాడింది నాకెళ్ళి చూడండి. నువ్వు ద్వేషించబడితే ఎవరు చెప్తారు? నీకెళ్ళి దేవుడు చూసారు. బ్రదర్స్ చదవండి, ఒకళ్ళు ముందు మళ్ళీ చదవండి. బ్రదర్స్ చదవండి. ఆదికాండం 29:31 చదువుతున్నాడు. చదువు. లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఎంత అద్భుతమండి. భర్త ద్వేషించాడు, అందరూ ద్వేషించారు. కానీ ఎవరు చూశారంట ద్వేషించడం? ఏమా ఆయన చుట్టానికి కారణం ఏం చేసి ఉంటాయి? అయ్యా వీళ్ళు ఎంతమంది నన్ను ద్వేషించిన, నన్ను జబ్బు కాదని అనుకున్నా. ఒకవేళ నేను ఏమి అనుకున్నా, అయ్యా నీకు తెలుసు కదా. అందుకని ఆయన పై వేషాలు చూడ్డు. రాహేలు ఎక్కువ సౌందర్యవంతురాలు కానీ దొంగది తెలుసా? రాహేలు మాట్లాడండి, దొంగది కదా. ఏమ్మా కూర్చున్న వాళ్ళకి మీకు అర్థం కట్టదా? రాహేలు మంచిదా? అందం కలదే, సౌందర్యం కలదే, ఎక్కువగా ప్రేమించాడు యాకోబు. కానీ ఒకటి దొంగది. నాకైతే చూడలే, ఆమె గర్భాన్ని మూసేసాడు. అది దేవుడు నిన్ను చూడాలంటే ఒకవేళ ఎంతమంది ద్వేషించారు? అందరూ ద్వేషించారండి. మొత్తం సమస్తం ద్వేషించిన దేవుని వైపు చూస్తుంది రాహేలు. ఎప్పుడైతే దేవుని వైపు చూసిందో దేవుడు రాహేలు గర్భం తెరిచిన. లేయా రాహేలు గర్భం మూచాడా? లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలయుండెను. చూడండి 35వ వచనం.
ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించాలనుకొని యోదా అని పేరు పెట్టాను. చదువు. అప్పటికి ఎంతమంది? 6 మగపిల్లలంట. ఇంకా నేను చదువుకుంటూ ముందుకు పోతే ఆమె లేయా ద్వేషించబడిన, చెప్పండి ఇప్పుడు, ఓర్పు బైబిల్ రాయబడింది. ఓర్పు అంట దోహ కార్యాలని రాయకుండా చేసిందంట. ఓర్పు కలిగి ఉంటుంది నువ్వు ప్రియా చెల్లి తమ్ముడు. ఓర్పు ఉంటే ద్రోహ కార్యాలను కూడా రాకుండా చేసిందంట. ప్రసంగిలో ఉంది మాట 10వ అధ్యాయం. ప్రసంగి 10వ అధ్యాయం 4వ వచనం. ప్రసంగి 10వ అధ్యాయం 4వ వచనం చదువు. చదువు. ఓర్పు గొప్ప దోహ కార్యమును ఏం కాకుండా చేస్తామా? ఏమ్మా ఎందుకు నేను అనుకో, నాకు తక్కువ ఉందా? నేను ఎందుకోవాలా? నీకన్నా నేను తక్కువ? అసలు ఏంటి మా అన్నదమ్ములు తక్కువరా? మా మా వంశం తక్కువ వాళ్ళు ఉన్నావా? మా మా కుటుంబ గోత్రం ఎంత తక్కువ అనుకోవడం ఏంటి? నువ్వెంత తక్కువ ఎవరన్నారు? ఎవరు అల్లే. నువ్వెంత బలగం వేసుకున్నా ఓర్చుకోండి. ఓర్పులో ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది. చూడండి, లేయా ఎంత ఓర్పువంతురాలంటే, ఎంత ఓర్చుకుందంటే చెప్పడానికి వీల్లేదు కాదు, అంత వరకు ఓర్చుకుందండి. అందుకనే లేయా అదృష్టవంతురాలైంది. గొప్ప కార్యాలు జరిగినాయి ఆమెకి. అంటే బైబిల్లో ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను. ఆమె ఇంకొక మాట చెప్తాను. రూతు మీకు అందరికీ తెలుసు కదా, నాకేం చూడండి. రూతు అందరికీ తెలుసు కదా. రూతు చెప్పండి. రూతు ఎంత? రూతు ఎవరు అసలు ఎట్టా అని చెప్తాను మీకు కదా. రూతు ధనవంతురాలు. రూతు యాజకత్వం చేసినటువంటిది. మోయాబు దేశంలో, కొంచెం వినండి, మోయాబు దేశంలో రూతు అక్కడ ఒక దేవత ఉంటుంది. మెలేతు అనేటువంటి దేవత ఆ మోయాబు దేశంలో అన్నిటికన్నా ముఖ్యమైన పెద్ద దేవత మెలేతు. గుర్తుపెట్టుకోండి. ఈ మెలేతు దేవత ఎట్లా అంటే నాకేమిటోండి, అది అర్థం కాదు మీకు. ఊరక రూతు ఏమో వచ్చింది అనుకోవాకండి. రూత్ అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. నయోమి ఇప్పుడు దేవుని విడిచిపెట్టేసి వెళ్ళిందండి. ఆడకు పోయిన తర్వాత నయోమి ఆ దేశమైన మోయాబు దేశం. ఆ దేశంలో సాంప్రదాయం ఏంటంటే ఈ మెలేతు దేవతకి బోధలు అనిపిస్తుండేవాడు. ఎట్లాంటి బోధలు అంటే ఆ మెలేతు చేతులు ఇత్తడి చేతుల్లో బాగా నూనె పోసి బగబగా మండేటప్పుడు నాకెందుకు బగబగా మండేటప్పుడు పసిపిల్లలు తీసుకొచ్చి ఆ మండే దానిలో పడేస్తారు. ఆ సమయంలో ఆ అరుపులు గ్యాస్ వాయిద్యాలు వాయిస్తారు అనమాట. పెద్దగా వాయిద్యాలు వాయిస్తారు. ఆ మంటలకి అరుతాలు బిడ్డ పెద్దగా అరుతా కేకలేస్తా ఉంటుంది. ఆ మంటలు అరుతుంటే పెద్ద పెద్ద వాయిద్యాలు మోగిస్తారు. వాయిద్యాలు మోగించే సమయంలో యువతల వ్యభిచారం పాపం చేస్తుంటారు. భయంకరమైనటువంటి పాపం జరుగుతూ ఉంటుంది. అట్లాంటి మెలేతు దేవతకి ఆ పొగ, ఆ బిడ్డ చచ్చిపోయినాక కాలిన పొగని అందరికీ అట్లా బట్టి ఆశీర్వదించేటువంటి యాజకురాలు రూతు చేసే ఉద్యోగం ఏంటంటే యాజకత్వం. ఏంది ఈ
నయోమి పెద్ద కొడుకు అప్పుడు ఇంకా పెళ్లి కాలే. నయోమి పెద్ద కొడుకు ఆ విగ్రహం జరుగుతుంది దహన మన చూడటానికి వెళ్ళాడు. పోయాలైతే ఆ కాలుతుంది ఇటేమో భయంకరంగా వ్యభిచారం, భయంకర మామూలు కాదు. చిన్నోళ్ళు లేదు, పెద్దోళ్ళు లేదు, వృద్ధులు లేరు, బాలు లేరు, భయంకరమైన పాపం పక్క జరుగుతుంది. ఈ నయోమి పెద్ద కొడుకు వెళ్ళి ఆయన పోయాకే తన మెడలో ఇంతలా వాటి ఇది ఉందంట. ఆ రోజు చూసినట్ట అప్పుడు పిలిచి ఏంటి నీ మెడలో ఏడబడుతుంది అదేనంటే అప్పుడు చెప్పాడంట, ధర్మశాస్త్రం మా దేవుడిని మేము ఆరాధించేటువంటి 10 ఆజ్ఞలు అని మొదలుపెట్టి చెప్పాడంట. వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, అపసాక్షపడదు, నీ పొరుగు వాళ్ళు దేన్ని ఆశించకూడదు, ఇవన్నీ మొత్తం కంఠస్థంగా ఈ వయస్సం మీద ఉండాలి. ఆ మెడలో ఉన్నటువంటి దాని మీద అప్పుడు మొత్తం చెప్పేస్తాడంట. అర్థమైందా? మళ్ళీ చెప్పాడంట, వ్యభిచరించకూడదు, మీరు చేసే పని మా దేవుడు అయితే జీవం కలిగిన దేవుడు, మా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మా దేవుడు ధర్మశాస్త్రం మాకు తెలియదు, 10 ఆజ్ఞలు ఇలా పాటించాలి, నీ పొరుగు వారి భార్యనైనా ఆశించకూడదు, అలాంటి ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళమని ఆ ప్రదేశం మీద ఉన్నటువంటి ఆ పలకని దాని మీద ఉన్నటువంటి రాసి చెప్పేస్తానంట. రూతుకంట తన హృదయం నాడుకుపోయిందంట. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత భయంకరంగా పాపం చేయకూడదంట. ఎప్పుడైతే సమస్తం విడిచిపెట్టేసి ఈ నయోమి పెద్ద కొడుకుని వివాహం చేసుకుంది. ఆ గ్రామస్తులందరూ వచ్చి ఎంతో బతిలాడి, నువ్వు ఎందుకు రా మళ్ళా నీ ఉద్యోగం నువ్వు చేసుకొని మా మీద యాజకత్వం చేసుకొని అంతే. ఇక నేను మాత్రం నిజమైన దేవుడిని తెలుసుకున్నా, నిజమైన దేవుడు నాకు దొరికాడు, ఇంకా అలాంటి విగ్రహాలు అలాంటి పాపం అనేటువంటిది నేను చేయనని మాట. కొద్ది రోజులకి భర్త చచ్చిపోయాడట. ఆ ఊరోళ్ళందరూ వెళ్ళారంట. ఆ ఊరోళ్ళందరూ వెళ్ళి, ఇదిగో చూసావా మన దేవత, నువ్వు ఆ దేవుడికి పోయావని నీ భర్తను చంపేసింది, ఇప్పుడైనా నీ ఉద్యోగం నువ్వు చేద్దామని అని చెప్పి, లేదే ఇంకా మరి నేను నా ప్రాణం పోయినా నాకు ఉద్యోగం కలిగిన దేవుడు దొరికాడు, అలాంటి లోకస్తులతో సహవాసం కానీ లోకస్తులు చేసే పనులు కానీ నేను పోనే అడుగు పెట్టను. నా ఒక భర్తను ప్రభు తీసుకున్నా, నేను ప్రభు కోసం చెబుతా అని తీర్మానం చేస్తున్న రూతు. సామాన్యురాలు కదా రూతు అంటే. ఇంకా రెండో కొడుకు చచ్చిపోయాడు, భర్త చచ్చిపోయాడు. నయోమి మళ్ళా తిరిగింది వెనక తిరిగింది. అయ్యో దేవుని పోగొట్టుకొని ఈ విగ్రహాలు ఇక్కడికి వచ్చాయంటే, అమ్మలారా మళ్ళీ పోయి మీరు పెళ్లి చేసుకొని మీ భర్తలతో మీరు కాపురం చేసి సంతోషపడండి అని చెప్తే, రూతు మాత్రం అత్తతో మాట్లాడుతుంది. నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం, నువ్వు ఉండ చోటే నేను ఉంటా, నువ్వు మరణించే చోటే నేను మరణిస్తా. మరణం తప్పితే మన ఇద్దరిని ఏది చేయని బయలుదేరి వచ్చింది, వ్యతిరేకం వచ్చిందండి. రూతు అంటే అది రూతు. ఇప్పుడు అందరిని ఆశీర్వదించే చేతులు ఇప్పుడు పరిగెరుకోవటానికి పోయినాయి. ఎంత దీనురాలైపోయిందో చూడండి రూతు. పరిగెరుకుంటుంది. ప్రజల ఎక్కడ వెళ్ళింది మళ్ళీ అత్త చెప్పింది, అమ్మ మనకు ఒక ఆయన ఉన్నాడు బంధువు, నువ్వు ఎక్కడికి పోవద్దు, అదిగో ఫలానా చోట వెళ్ళి పరిగెరుకు. అత్త ఏ మాట చెప్పిందో అక్కడికి వెళ్ళింది. అక్కడ ఏం చేసింది, పరిగెరుకుంటే బోయా చూసి అంటాడు, ఎవరి అమ్మాయి. అక్కడ చాలా వాక్యం అంటారు, ప్రభుత్వం మళ్ళీ చెప్తాను, ముందు జరిగిపోదాం. అప్పుడు చెప్పాడు, మోయాబు నుంచి వచ్చిన నయోమి కోడలు అని చెప్పాడు. బోయా చెప్పాడు, నువ్వు వేరే పొలానికి వెళ్తామా, పరిగెడుకో, మాకు పనాల దగ్గర పోయి ఎరుకో, పనాల దగ్గర ఎరుకో. వాళ్ళ గురించి చెప్తాడు, ఆ అమ్మాయి జోలికి కానీ పలకరించిన జాగ్రత్త, కబర్దార్ అని చెప్పి, నువ్వు ఆకలైతే మా పాలి వారి దగ్గరికి, నీకు దాహం అయితే వాళ్ళ పోసే కొండలో తాగు,
ఒక విధేయత కలిగిన స్త్రీ ఒక దైవ సేవకుడు పోసి ఇచ్చే ఆహారం ఇచ్చే నీళ్ళే తాగింది. వేరే పొలానికి వెళ్ళే మీరేం చేస్తారు? మీరు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? మీకు ఆహారం దాహం అన్నీ తీర్చేటువంటి కన్నీరు కాచి ప్రార్థించేటువంటి ఆ దైవ సేవకుడు సంఘాన్ని విడిచిపెట్టి రూతు మాత్రం, అందుకనే రూతు చూడండి ఇక్కడ రాయబడినటువంటి మాట అద్భుతమైన సంగతి ఉంది. లేయా గర్భం నుంచి ఎవరు వచ్చారు తెలుసా? ప్రవక్తలు వచ్చారు, యాజకులు వచ్చారు, రాజులు 12 మంది రాజులు వచ్చారు లేయా గర్భంలో నుండి. తెలుసా? మోసే, అహరోను, మిరియాము వాళ్ళందరూ లేయా గర్భం నుండి వచ్చినాడే. యెషయా వాళ్ళందరూ లేయా గర్భంలో వచ్చినాడే. రూతు దాకా వచ్చేసింది ఇప్పుడు వాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు లోక రక్షకుడు. ఈ రూతు బోయాజు కుటుంబంలోంచి లోక రక్షకుడు వచ్చినాడు. సమర్పణ కలిగిన స్త్రీ, ఓర్పు కలిగిన స్త్రీ, దీనురాలైన స్త్రీ రూతు. దీనురాలు చూడండి. అందరు ఆశ నువ్వు ఒక ఘనత వచ్చిందా నీకు, మళ్ళీ తక్కువ పోతావా చెప్పండి? గూడ్చడానికి పోతావా? ఏరుకుని పోతావా? ఏరుకుంటావా? పరిగెరుకుంటూ పోతావా? తగ్గించుకుంటావా? మూట పోతావా? మొత్తావా? ఎంత దీనురాలుగా చేసింది రూతు. ఎంతగా రూతు అంత చేయబట్టి అందరికీ లోకరక్షకుడు ఇచ్చింది. అందుకని రూతును తక్కువ అంచనా వేసుకోకూడదు. చాలామంది ఊరక పేరు చెప్పుకోవడం కాదు, కానీ నాడు తమ్ముళ్ళారా, చెల్లెలకే కాదు ఈ మాట, వాళ్ళకే ఓర్పు కాదు, వాళ్ళకే దీనత్వం కాదు. బ్రదర్స్, మనకు కూడా ఉంది. మనం కూడా దీనులుగా ఉన్నప్పుడు, మనం కూడా ఓర్పు కలిగినప్పుడు ద్రోహ కార్యాలని జరగకుండా కాపాడుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రపంచత్వం అయితే మళ్ళీ తర్వాత చెప్తాను చరిత్రగా. మోకరించండి. మనం ప్రభు శరీరం ప్రభు రక్తంలో పాల్పొందాం యోగ్యమైన రీతిగా. లేయా ఓర్పువంతురాలు. ఓర్పు ద్వారా అందరూ ద్వేషించిన దేవుడు ద్వేషించలే, దేవుడు ప్రేమించినాడు. మరి నిన్ను ప్రేమించాలంటే నువ్వు మాట ముందు మన పెద్దవాళ్ళు అంటారు, నాకు తెలియదు, తుష్పించేది దాకా మాట ముందు ఎంతో కోపం, ఎంతో ద్వేషం. అంతేకాదు ఇంతకుముందు లోకంలో తిరిగాం, మనం లోకంలో జీవించాం.